వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. ఒక గెస్ట్ అనగానే ఏదో ఒక రంగానికి పరిమితమైనటువంటి గెస్ట్లని మాత్రమే మనం చూసాము. కాకుండా ఇప్పుడు నా ముందున్నటువంటి గెస్ట్ మిక్స్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఫాదర్ ఏమో బీసీసీఐకి వైస్ ప్రెసిడెంట్గా చేశారు అండ్ మదర్ వైపు ఏమో పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అనేది ఉంది. హౌ కమ్ మీరు ఫిల్మ్స్ లో ఎంటర్ అయ్యారా? చిన్నప్పుడు 16 years నాన్నగారిని అడిగాను, కెన్ ఐ గో ఇంటూ ఫిల్మ్స్? ఈ సెడ్ వెళ్ళమ్మా కానీ తిరిగి రావద్దు అన్నారు. సో ఐ సెడ్ యు నో వాట్, సొసైటీ కోసం పాటుపడడం, ఎట్ ద సేమ్ టైం ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్షియర్. సో ఎలా వీటన్నిటిని కలిపి ముందుకెళ్తున్నారు? ఐ థింక్ వీ షుడ్ బ్యాలెన్స్ కవిత, అన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. ఐ థింక్ చాలా పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకుంటోంది మహాకుంభమేళా అని. ఎలా అనిపించింది? 2 కుంభమేళాస్కి వెళ్ళాను నేను. చంద్రస్వామి గారితో, యు నో చంద్రస్వామి, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ గురూస్ ఇన్ ఢిల్లీ టుడే. తెలంగాణ బీజేపీ విమెన్ ని ఇంక్లూడ్ చేసుకోవట్లేదు. కొంచెం పర్టిక్యులర్ కాస్ట్. నన్ ఆఫ్ ద తెలంగాణ బీజేపీ ఉమెన్ ఆర్ హ్యాపీ. ఇట్స్ ఆల్వేస్ మేల్ డామినేటెడ్. డివోర్స్ తీసుకున్నారు, బోల్డ్ అంతా ఛాలెంజెస్ ఫేస్ చేయాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి కదా. యూ హావ్ టు అండర్స్టాండ్, ఎవ్రీ ఉమెన్ ఒక డివోర్స్ తీసుకుందంటే దే మస్ట్ బి ఎ రీజన్. వాళ్ళు కూడా అదే రెస్పెక్ట్ ఇస్తాను మా ఆడపడుచుకి. మంచు ఫ్యామిలీ అనగానే ఈ మధ్యన అంతా ఎందుకు డివైడ్ అయిపోయారు? ఐ నో దట్ ఫ్యామిలీ వెరీ క్లోజ్లీ. ప్రతి ఫ్యామిలీస్లో గొడవలు అవుతాయి కదా, బట్ వీ నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్ లైట్ విత్ కవిత. ఇప్పుడు నాతో పాటుగా ఒక వెరీ స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఒక గెస్ట్ అనగానే ఏదో ఒక రంగానికి పరిమితమైనటువంటి గెస్ట్లని మాత్రమే మనం చూసాము. కాకుండా ఇప్పుడు నా ముందున్నటువంటి గెస్ట్ మిక్స్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు ప్రస్తుత సమాజానికి తగ్గట్టుగా ట్రెండీగా ఉంటారు, ఫ్యాషనబుల్గా ఉంటారు అండ్ ఇన్ఫ్లుయెన్షియర్. ఎట్ ద సేమ్ టైం సనాతన ధర్మాన్ని ఫాలో అవుతూ ఉంటారు. యంగ్ జనరేషన్కి ఒక మార్గదర్శకత్వం కూడా వహిస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం సమాజానికి అవసరమైనటువంటి సేవని తన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కొనసాగిస్తున్నటువంటి శ్రీదేవి చౌదరి గారు మనతో పాటుగా ఉన్నారు. హలో అండి శ్రీదేవి గారు, నమస్తే. థ్యాంక్ యూ కవిత, థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్ అండ్ ఐఎమ్ ఆల్సో బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఐ డ్రీమ్స్. Such a beautiful interviews you guys do and thank you for calling me today. Thank you so much. Thank you శ్రీదేవి గారు, మీరు కూడా కొంచెం టైం తీసుకొని మా దగ్గరికి వచ్చినప్పుడు. మిక్స్ ఆఫ్ ఎవ్రీథింగ్ అని అన్నాను. సో యూజువల్గానే ఇప్పుడు అలా మనం ఒక ట్రెండీగా కనిపించాలి అంటే ఒక ఫ్యాషనబుల్ డ్రెస్ వేసుకోవాలి, లేకుంటే దేవుడి గురించి మాట్లాడొద్దు, సనాతనం గురించి మాట్లాడొద్దు. కొంచెం ఇదంతా మనకి టూ ట్రెడిషనల్ అయ్యారా లేకుంటే ఒక పూర్ బ్యాక్గ్రౌండ్, ఇలాంటి ఒక ఫీల్ అనేది ఉంటుంది కదా. సో ఈ అన్నిటినీ మిక్స్ చేసుకొని, అన్నిటినీ ఇంబైబ్ చేసుకొని ముందుకెళ్ళడం, ఒక సొసైటీ కోసం పాటుపడడం, ఎట్ ద సేమ్ టైం ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్షియర్. సో ఎలా వీటన్నిటినీ కలిపి ముందుకెళ్తున్నారు? ఒక మిక్స్ ఎలా ఉంది మీ దగ్గర? ఐ థింక్ వీ షుడ్ బ్యాలెన్స్ కవిత, అన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. ఐ థింక్ ఏ ప్లేస్లో రోమ్లో ఉంటే రోమ్ లాగా ఉండాలి, అయోధ్యకి అయితే అయోధ్యలా డ్రెస్ అవ్వాలి. సో దట్ ఈస్ వాట్ ఐ లెర్న్. చిన్నప్పటి నుంచి కూడా అదే నేర్చుకున్నాను. సో ఫ్యాషన్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ for yourself. You don't dress for people. First of all, I believe in dressing for myself. So it's like, you know, you have to dress for yourself and not for people. And ekkadiki ellina kuda ఏ ప్లేస్లో ఎలా తయారవ్వాలో అలా తయారవ్వాలి. ఐ థింక్ ఇది చిన్నప్పటి నుంచి కూడా మన పేరెంట్స్ నేర్పిస్తారు మనకి. అండ్ మన జనరేషన్తో అయిపోయింది ఇది, నా ఉద్దేశం. ద కరెంట్ జనరేషన్ ఐఎమ్ సీయింగ్ టెంపుల్స్ కూడా జీన్స్ వేసుకొస్తున్నారు, టీ షర్ట్స్ వేసుకొస్తున్నారు, which is not right. And parents also నేర్పించాలి వాళ్ళకి. ఎక్కడికి వెళ్ళినా లంగావణి వేసుకోవాలో, చీర వేసుకోవాలో, లైక్ యూనో చున్నీ వేసుకోవాలో. దీస్ ఆర్ ఫ్యూ థింగ్స్. దిస్ ఇస్ కాల్డ్ సనాతన ధర్మ ఇన్ మై ఒపీనియన్. యూ టీచ్ ద రైట్ వాల్యూస్ టు ద చిల్డ్రన్. మీరు టెంపుల్స్ గురించి చెప్పినప్పుడు అక్కడ పెద్ద పెద్ద బోర్డ్స్లో కనిపిస్తుంటాయి, సాంప్రదాయబద్ధంగా రండి, మహిళలైతే దుపట్టాలు వేసుకోండి, చీరలు కట్టుకొని రండి, లంగా ఓణీలు వేసుకోండి, పురుషులైతే ప్యాంట్లు నెక్కర్లు కాదు లుంగి ధోతి కట్టుకొని. ఇవన్నిటిని చూసిన తర్వాత మోరల్ పోలీసింగ్ అనేటువంటి ఒక మాట వస్తుంది. ఏంటి మీరు ఒకసారి భక్తితో దేవుడి దగ్గరికి రావడమే గొప్ప, ఈ యంగ్ జనరేషన్ అలా వస్తుంది అనుకున్నప్పుడు ఇన్ని కోడ్ ఆఫ్ కండక్ట్స్ లేకుంటే ఇన్ని రూల్స్ రెగ్యులేషన్స్ పెడతారా అనే మాటని ఎలా చూస్తారు మీరు?
I think we should have rules and regulations. There's decorum to maintain. ఒక సినిమా ఫీల్డ్కి వెళ్తే యూ డ్రెస్ వాట్ యూ వాంట్, హౌ యూ వాంట్. ఒక థియేటర్కి వెళ్తే యూ డ్రెస్ హౌ యూ వాంట్. బట్ టెంపుల్ ఈస్ అ వెరీ సీక్రెట్ ప్లేస్. యూఆర్ గోయింగ్ టు దేవుడి దగ్గరికి వెళ్తున్నాం మనం. సో దిస్ సంథింగ్ సుప్రీం, మనకన్నా ఎక్కువ. అండ్ యూ హ్యావ్ టు బీ కంఫర్టబుల్లీ డ్రెస్డ్. ఏ కంచి పట్టేసుకోకర్లా, బెనారస్, బట్ నైస్ చూడిదార్ విత్ దుపట్టా. కవర్ యువర్ సెల్ఫ్, because that is called respect for women also. People will respect you. I'm not saying jeans eskunte respect radan. I also wear jeans. I also wear skirts when I go abroad. But you have to dress accordingly when you go to a temple, because there's a decorum to maintain. Respect for women annaru మీరు, అంటే ఫెమినిస్టా మీరు? I'm a hardcore feminist. I support women. And I know a lot of men won't like, but any woman who come to me, ee help kavali ante 100% chestan. I don't get insecure. I don't get insecure with anything. And నాకన్నా పైకి వెళ్ళిపోతారు. చాలా మంది హెల్ప్ చేసిన వాళ్ళు కూడా మనకన్నా ఎదిగారు. సో ఐఎమ్ హ్యాపీ, బట్ దే గివ్ దట్ రెస్పెక్ట్. అండ్ మన టైం వచ్చి మనకు అవుతుంది. ఐఎమ్ a true feminist. Everybody in my circle, everybody in Hyderabad knows that Shri is a true feminist. And I'm proud. సో యూజువల్గా ఫెమినిస్ట్ అనగానే ఉమెన్ హక్కుల గురించో లేకుంటే వాళ్ళకు ఉన్నటువంటి దాని గురించి మాట్లాడుతూ పోరాడడం అనేది ప్రతిదానికి మగాడిదే తప్పు అనేటువంటి ఒక వాదన కూడా వినిపిస్తుంది కదా. సో అప్పుడు కేవలం మగాడిదే తప్పు అవుతుందా, ఆడవాళ్ళ తప్పు ఉండట్లేదా అందులో? 100%. We cannot blame, అబ్బాయిలనే బ్లేమ్ చేయక్కర్లా. ఆర్ బికాస్ ఉమెన్ కూడా వీ హ్యావ్ టు కండక్ట్ అవర్ సెల్ఫ్ వెరీ వెల్. చాలా మంది వాళ్ళ తప్పు అంటారు. బట్ దే సో ఈ మధ్యకాలంలో అయితే హెరాస్మెంట్ ఇస్ టువర్డ్స్ ద మెన్. Household domestic violence is from the woman. I'm surprised. But then we cannot just, women is a very sensitive subject. We have to balance and see how to do these things. So ఎగ్జాక్ట్లీ, ఉమెన్ కమిషన్ ఉన్నట్టుగా మెన్ కోసం కూడా ఒక కమిషన్ ఉండాలి అనేది గతంలో భార్యాబాధిత సంఘాలు అన్నప్పుడు ఇప్పుడు పురుష హక్కుల కోసం కూడా పోరాడాల్సినటువంటి అవసరం ఉందని ఈవెన్ కోర్టులు కూడా అదే మాట చెప్తున్నాయి కదా. కొంచెం జాగ్రత్తగా తీర్పులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. వి నీడ్ టు అండర్స్టాండ్ ద సొసైటీ ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది అనేది కూడా ఆలోచించాలి అనుకున్నప్పుడు అందులో అందరి వైపు నుంచి తప్పు ఉంది కదా. ఒక ఫ్యామిలీ వైపు నుంచి ఉంది, ఆ తర్వాత యంగ్ జనరేషన్ వైపు నుంచి ఉంది, పేరెంట్స్ వైపు నుంచి ఉంది, అందరి వైపు నుంచి ఆలోచించాలి కదా. అందరి వైపు ఆలోచించాలి కవిత. బట్ వాట్స్ హ్యాపెనింగ్ ఇస్, ఇదివరకు కాలంలో ఎస్ ఐ అగ్రీ ఉమెన్ వేర్ హెరాస్డ్ బై మెన్ ఓవర్ అత్తగారను అది. బట్ టైమ్స్ హెవ్ చేంజ్డ్. ఇప్పుడు ఈ జనరేషన్లో ఏమైందంటే దే హవ్ బికమ్ వెరీ బ్రాడ్ మైండెడ్. ఈక్వల్ అంటారు అబ్బాయిలతో, అన్నీ అంటారు. బట్ దెన్ దే హ్యావ్ దిస్ ప్రాబ్లమ్. దే యూజింగ్ దిస్ థింగ్ లైక్ వీళ్ళు మనని అరెస్ట్ చేశారు అలా అంటాం. లైక్ ఐ డోంట్ నో, ఐ మీన్ ఐ ఫీల్ ఉమెన్ ఆర్ ఆల్సో అట్ ఫాల్ట్ టుడే. 100%. ఎగ్జాక్ట్లీ. సో ఈ స్టేజ్లోనే మనం పిల్లలకి నేర్పించాల్సినవి కొన్ని ఉంటాయి. విలువలు అంటాం మనం. వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ బ్యాడ్ అనే దాంతో పాటుగా ఎదుటి వాళ్ళని ఎలా గౌరవించాలి అనేది, అండ్ మన సెల్ఫ్ రెస్పెక్ట్ని మనం కాపాడుకుంటూనే యాజ్ ఎ మదర్ ఏం చెప్తారు మీరు? ఐ థింక్ మన పిల్లలకి వీ హ్యావ్ టు టీచ్ సంస్కారం. ఫస్ట్ సంస్కారం పెద్దవాళ్ళు వచ్చినప్పుడు లెగవాలి. ఈ మధ్యకాలంలో ఏ పిల్లలు లెగరు, కాలు మీద కాలు వేసుకుని కూర్చొని హాయ్ అంటారు. I myself don't agree with that, because I myself get up and touch elders' feet the minute. That is the basic samskara my parents taught me. See, my son, I can say neetulani cheptunanu, but me son patistarani. Yeah, my son gets up, but kalu dandam, he says, I only like touching Amama Tatagaru's leg. I don't touch like you, mom. Peddolu vachina kalu dandam pedtavu, I can't do that antadu. But I understand his my cycle, but at least he legustadu elders vachinappudu. That is a basic thing you have to teach your children. It is very important to teach, otherwise inka there's nothing left. I mean, it is very important. మొబైల్లోనో ల్యాప్టాప్లోనో అలా చూసుకుంటూ ఉండిపోకుండా ఎవరు వచ్చారు అనేది కూడా కొంచెం గమనిస్తూ they just keep watching. Yeah, hi అంటారు. ఎవరు వచ్చారు, ఏం తింటున్నారో కూడా తెలియట్లేదు ఆ రోజు. అవును. I mean, you ask the children, ఏం తిన్నాం అంటే I don't know, I don't remember అంటారు, because they are always on the phone. We never had, మన చిన్నప్పుడు ఫోన్ లేవే, భోజనం అప్పుడు కామ్గా ఉండాలి, తినాలి, వి షుడ్ సిట్ విత్ ద ఫ్యామిలీ అని. ఇప్పుడు అది కూడా లేదు. ఫ్యామిలీ ఎవరి కాళ్ళు రూమ్లో తింటారు, టీవీలు చూస్తున్నారు. There is lot of change. And parents should really take care of this, because otherwise it will degenerate the generation. ఎగ్జాక్ట్లీ. మనం ఇప్పుడు జనరేషన్స్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు సినిమాలు, యాక్చువల్గా శ్రీదేవి చౌదరి గారి ఫ్యామిలీ అంతా ఒకవైపు ఏమో ఫాదర్ ఏమో బీసీసీఐకి వైస్ ప్రెసిడెంట్గా చేశారు, అండ్ మదర్ వైపు ఏమో పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అనేది ఉంది, క్రికెట్ ఉంది, రాజకీయాలు ఉన్నాయి. బట్ హౌ కమ్ మీరు ఫిల్మ్స్లో ఎంటర్ అయ్యారు, అది కూడా చాలా చాలా లేట్గా ఒక మదర్గా? వాట్ హ్యాపెన్, చిన్నప్పుడు 16 years నాన్నగారిని అడిగాను, కెన్ ఐ గో ఇంటూ ఫిల్మ్స్? ఈ సెడ్ వెళ్ళమ్మా, కానీ తిరిగి రావద్దన్నారు.
So I said, you know what, ఈ luxury మనకు దొరకదు కదా, మళ్ళీ బయటకు వెళ్తే ఇంత కష్టపడాలి and all that. But I should have gone out maybe. Maybe I should have done better. But it's okay. So once I decided that this is a great subject to do, today gay is a huge name and especially in South Indian families. If your son is a gay or a daughter is a gay, my God, it's like you can't even fathom that thing. So our subject touches. Imagine a South Indian mother whose son is a gay, and he comes and confronts the mother saying that I'm a gay, and how even Ella handled this in that situation, and how gracefully she handled is what I did the subject. And we won 2 international awards for that. Cannes Film And Festival. yes, Cannes Film Festival, we screened the film. And I'm proud that I did the subject. ఎలా ఫ్రెండ్స్ ఇన్ లా అనే ఒక టైటిల్ పెట్టాలనిపించింది? మదర్ ఇన్ లా, ఫాదర్ ఇన్ లా, సిస్టర్ ఇన్ లా అన్నట్టుగా. See what happened, ఒక సీన్ ఉంది కవిత సినిమాలో, ఆ అమ్మాయి ఆ క్యారెక్టర్ ఇందు అనే క్యారెక్టర్ రిటర్న్ వచ్చేస్తుంది. అట్ దట్ టైమ్ ఆ అబ్బాయి అడుగుతాడు, వాట్ డూ ఐ కాల్ యూ, యూ ఆర్ మై మదర్ ఇన్ లా ఆర్ అంటే, నో ఐఎమ్ నాట్ యువర్ మదర్, ఐఎమ్ యువర్ మదర్ ఇన్ లా officially, but I think we are more than mother in law, we are friends in law. ఓకే. So friends is something, a mother in law is also considered as a friend, so it's a good tagline అనుకొని we said that we are friends in law. సో 16 ఏళ్లకే మీరు సినిమాలో యాక్ట్ చేయాలనుకున్నారు. ఆ టైంలో ఆఫర్స్ కూడా వచ్చి ఉంటాయి. Yes. బట్ ఇంట్లో వాళ్ళు వద్దన్నారు. ఆఫ్టర్ కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ మిమ్మల్ని స్క్రీన్ మీద చూడడము, అది కూడా ఒక తల్లి రోల్లో చూసుకోవడం, మీరు సాటిస్ఫై అయ్యారా? ఇంట్లో పేరెంట్స్ దగ్గర నుంచి ఎలాంటి రియాక్షన్ వచ్చింది? My parents were very happy. They said, you did such a good film, and I'm okay doing a mother's role. You have to dress well according మీ ఏజ్ పట్టి రెడీ అవ్వాలి, మీ ఏజ్ పట్టి సినిమాలు చేసుకోవాలి. ఇప్పుడు నేను డబ్బులు పెట్టుకున్నాను కదా హీరోయిన్ అయిపోయి, ఐ కాంట్ డూ ద సీన్ వాట్ శ్రీలీలా is doing. You won't appreciate. I'm a mother of son. I mean, my son is almost 25 plus. So you have to do films accordingly. Then only you'll accept me as a role in that film. So it's important to do that. ఎప్పుడైనా అనిపించిందా మీరు ఫ్రెండ్స్ ఇన్లా సినిమా చేస్తున్నప్పుడు ఒక్కసారి వెనక్కి తిరిగి, అయ్యో ఆ టైంలోనే నేను హీరోయిన్ అయ్యేదాన్ని, ఇప్పుడు మదర్ క్యారెక్టర్ ప్లే చేయాల్సి వస్తుంది, ఈవెన్ ఆఫ్టర్ మీరు అందులో ఆర్టిస్ట్ అండ్ ప్రొడ్యూసర్ అయినప్పటికీ కూడా? I never felt that, but yes, I regret. చిన్నప్పుడే మంచి సినిమాలు చేస్తుంటే బాగుండేదని. But after I did this film, చాలా తెలుగు సినిమా ఆఫర్స్ వచ్చినాయి. But I didn't want to do that మల్లెపూలు పెట్టుకొని ఆ సబ్జెక్ట్. I don't know. I like good role, you know, something impact ఉండాలి చేసినందుకు. మనం మనీ కూడా చేయట్లేదు కదా కవిత. We are doing for passion. So I was waiting for a good role, and yesterday I got such a good role. 2 movie offers. I'm surprised after Kum నుంచి వచ్చింది అత. Oh, good. I can't tell the names. One Telugu, one is web series, and one is a film which they're making on Rama, and I think Telugu producers. So they wanted to come and tell the story. I was like super excited. I said definitely I'll do it, because this is something which is like, you know, a period film. So I think I should be okay. Yeah. మీరు అనుకున్న దాంట్లో మంచి అనే దానికి డెఫినేషన్ ఏంటి? What do you mean by that? సో మంచి క్యారెక్టర్ వస్తే చేద్దాం అనుకున్నాను సినిమాల్లో మంచిగా ఉండడం. Something exemplary. చూసినగానే my god, ఈ ఏజ్ లో కూడా like you're 47 plus and you still are so happy about doing a role, and then this role is giving an impact society లో చూసి మనం కూడా చేయొచ్చు కదా, మనం ఓల్డ్ అయిపోలేదు కదా అని చాలా మంది, మన వయసు అయిపోయింది అంటారు. 45కే వయసు అయిపోతాం, నాకు అర్థం కదా. యువర్ లైఫ్ స్టార్ట్స్ at 45. 50 also now the new 60 is the new 40 అంటారు కదా. Like, exactly, you know, so why you worried about age? You just need to take care of your health. Do what makes you happy. Tomorrow I don't want to say I didn't do this, నేను ఇది చేయలేదు అది చేయలేదు, regret వద్దు. When I turn 80 years, hopefully I live for 80 years, I say I did everything in my life. My Instagram lo postlu chusna, oh I did this, I'm happy. So I just want to be happy in life. It's just one life. Yeah, I know. మీరు జడ్జ్ చేశారా నన్ను, వాళ్ళు జడ్జ్ చేశారా నాకు సంబంధం లేదు. I don't care. I want to live my life to my terms. ఎగ్జాక్ట్లీ. మీరు ఇన్స్టాగ్రామ్ పోస్ట్ గురించి చెప్పారు కాబట్టి ఐ జస్ట్ వాంట్ టు కోట్ ఒక దిస్ ఈజ్ మీ అంటూ మీరు ఒక ఫోటో పోస్ట్ చేశారు. షీ హ్యాస్ ఫైర్ ఇన్ హర్ సోల్ అండ్ గ్రేస్ ఇన్ హర్ హార్ట్. సో దిస్ ఈజ్ మీ అనేది. సో ఇది ఎప్పుడు మీరు రియలైజ్ అయ్యారు దిస్ ఈజ్ శ్రీదేవి చౌదరి అనేది? I don't know, అహంభావం అనుకుంటారు ఏమనుకుంటారు, బట్ ఐఎమ్ హ్యాపీ. ఐ థింక్ ఐఎమ్ బ్యూటిఫుల్. దిస్ ఇస్ మీ, దిస్ ఇస్ వాట్ యు ఆర్. ఇఫ్ యు లైక్ మీ, యు లైక్ మీ దిస్ వే. చాలా మంది తెలియని వాళ్ళు అనుకుంటారు బా శ్రీదేవి చౌదరి ఇస్ వెరీ రూడ్, వెరీ దిస్ అండ్ ఆల్, ఏదో రకరకాల స్టోరీస్. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఇఫ్ యు మీట్ మీ, you'll love me, you'll never leave me. Simple. So I live on my terms, and this is me. You like me or you don't like me. So if you don't mind, just want to know about your mana previous ga మీ
లైఫ్లో చోటు చేసుకున్నటువంటి పరిణామాల గురించి 16 ఏళ్ల తర్వాత 16 ఏళ్ళప్పుడు సినిమా వచ్చేస్తా అంటే వద్దు అన్నారు. ఆ తర్వాత ఏం జరిగింది లైఫ్ ఇప్పటిదాకా I got 30 married yearsలో? very young, Kavita. 18 years I got married. 19 I became a mother. And well, I'm not shy to tell that I'm divorced. I'm a single mother. But I maintain my dignity. I keep up the value system. మన పేరెంట్స్ ఇచ్చిన సంస్కారం కూడా చూస్తాను. నేను పార్టీకి వెళ్ళను అన్నీ అయిపోయింది చేస్తాను. బట్ దెన్ లాస్ట్ 15 years I changed my life completely. How? That I became more stable mentally. Then I have a son to take care. I have to work and I do my own business. At the same time, I maintain my spirituality. I visit Swami's ashram in Puttaparthi. I follow Sadhguru, which is really good. So all these things make a difference for me. డివోర్స్ తీసుకున్నారు, సింగిల్ మదర్, బాబుని మీరే చూసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఆ టైంలో బోల్డ్ అంత సైకలాజికల్గా అట్ ద సేమ్ టైం సొసైటీ పరంగా కూడా బోల్డ్ అంత ఛాలెంజెస్ ఫేస్ చేయాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి కదా, వాటన్నిటిని ఎలా ఓవర్కమ్ అయ్యారు మీరు? సొసైటీ వాళ్ళ ఇంట్లో జరిగేది వాళ్ళు చూసుకోవాలి ఫస్ట్ బిఫోర్ టాకింగ్ అబౌట్ అదర్ ఉమెన్. దే హ్యావ్ డాటర్స్, దే హ్యావ్ సిస్టర్స్, దే హ్యావ్ మదర్స్. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఎవ్రీ ఉమెన్ ఒక డివోర్స్ తీసుకుందంటే దే మస్ట్ బి ఎ రీజన్. ఎగ్జాక్ట్లీ. But ఇవాళ కూడా I'm very close to my in-laws. I'm very close to my mother-in-law. Unfortunately, she passed away. I'm very close to my sister-in-law. ఇవాళ కూడా అదే రెస్పెక్ట్ ఇస్తాను మా ఆడపడుచుకి. ఏ పండగైనా కూడా I call her. My son goes and visits her. So it's important to have that bond. Yes, మా ఇద్దరికి పడలేదు. Doesn't mean that society can comment about us. And ఈ అమ్మాయికి ఎంత కష్టపడి ఉంటే డివోర్స్ ఇచ్చి ఉంటుంది. There must be a reason, right? Why she divorced and how you conduct yourself. A lot of people ask, why didn't you remarry again? దేనికి అవసరం? I have a son. I have a beautiful career. I'm happy in my life. ఎవరు పెళ్లి చేసుకుంటారు పాపం ఫైనాన్షియలీ స్ట్రాంగ్ లేకపోయినా, లేకపోతే దే నీడ్ అ మెంటల్ సపోర్ట్. ఐఎమ్ అ వెరీ స్ట్రాంగ్ ఉమెన్. ఐఎమ్ రేస్డ్ బై మై మదర్. మై మదర్ ఇస్ వెరీ స్ట్రాంగ్ పర్సనాలిటీ. షీ ఈస్ వెరీ వెరీ స్ట్రాంగ్ పర్సనాలిటీ. అండ్ ఐ థింక్ అందుకనే నాకు కూడా ఐఎమ్ హ్యాపీ. లైక్ వెన్ ఐ గో బ్యాక్ హోమ్ ఐఎమ్ ద క్వీన్. I know, I can understand that. I'm the queen of the house, so I don't need to worry about. I don't need a man. As simple as that. Yeah. సో మీరు ఇప్పుడు ఒక మాట అన్నారు, ఫైనాన్షియల్గా స్టేబుల్ లేరు, లేకుంటే కొంచెం లో బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు అనుకున్నప్పుడు డిపెండ్ అయ్యేటువంటి మైండ్ సెట్లో కొన్నిసార్లు ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం ఎక్స్ట్రీమ్ స్టెప్స్ తీసుకుంటున్నారు. వాళ్ళు సూసైడ్ చేసుకోవడం, పిల్లల్ని కూడా కలిసి ఆత్మహత్యలు చేసుకోవడం, లేకపోతే హస్బెండ్స్ వైపు నుంచి హరాస్మెంట్ అనేది ఉండడం. చాలా వరకు మా పేరెంట్స్కి ఎందుకు భారం అవ్వాలి, నేనే భారం అనుకుని నా పిల్లల్ని కూడా తీసుకుని వెళ్ళాలి, ఇలాంటి మైండ్ సెట్తో చాలా ఒక దారుణమైన పరిస్థితుల్లో ఉన్నటువంటి ఫ్యామిలీస్ చూస్తూ ఉన్నాము, ఉమెన్ని చూస్తున్నాము, పిల్లల్ని చూస్తున్నాం. వాళ్ళకి మీరేం మెసేజ్ ఇస్తారు? I feel society peer pressure ఎక్కువ ఉంది కవిత. Lot of peer pressure. పాపం వాళ్ళు some people can't cope. ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఏంటి, ఒక రెండు జస్ట్ we remain quiet, we decide what to do and we come out. And people will say, నీకు బ్యాక్గ్రౌండ్ ఉంది కదా సో అలా మాట్లాడుతున్నాను. But no, I also went through a lot. My own cousins can talk about me. But how you conduct yourself, you have to be calm, you have to decide. And then ippudu enti telsa, we need to have these what do you call that abroad where you can talk to doctors. The free service counseling should be given to these women so that they become better, they take care of the children. Exactly. Suicide is a very coward thing, I think. Suicide, but of course చచ్చిపోతాం కూడా joke కాదు. I mean, I can't even imagine why would people just jump అక్కడి నుంచి చచ్చిపోయారు లేకపోతే ఆత్మహత్య చేసుకుంటే ఎంత కష్టపడి ఉంటే అయి ఉంటుంది. Of course, but we need to have these counseling units, and recently I was talking to a psychiatrist or psychologist. They were saying that we need to centers for women to call and able to talk. Unknown people తో you can talk better. నాతో చెప్తే మళ్ళీ శ్రీదేవి వెళ్ళి ఇంకోటి చెప్తుందా, ఆ భయం లేకుండా let her talk and let her free her mind. I think government should concentrate because mental illness, mental health is the biggest pandemic now. Not COVID. Mental health is going to be the next biggest pandemic. Exactly. Mental health is very very important. నన్ను చూస్తే అమ్మ చాలా చక్కగా తయారవుతుంది, చాలా బాగుంది. బట్ I also go through a lot of disturbance in my mind. But we are strong personalities. As a woman, I'm very strong. So we take time, 2 days, 3 days. But చాలా families ki they don't have that luxury. I know. Every day పాపం వాళ్ళు ఉద్యోగానికి వెళ్ళాలి, పిల్లల్ని చూసుకోవాలి, వంట చేసుకోవాలి.
I mean, I cook myself every day, Kavita. ఓ దట్స్ గ్రేట్. ఈరోజు ఏం కుక్ చేశారు? Today, chikudukai and papuchari. But I cook every day. I eat only one meal in the evening, so. ఓ అది డైట్ అలా ప్లాన్ చేసుకున్నారా మీరు? Yeah. I'm mostly sattvic food. I eat non-veg, but very less now. I reduced non-veg. So my day starts at 5:30 in the morning. ఓకే. I do pranayama, meditation, then Burdi Gumrukai juice. Oh. That starts my day. డిటాక్స్ అవుతుందా? It is very good. It's a great detox for your body. It removes all the antioxidants. Like, it's very, very good. And then 11 o'clock, I eat a fruit. One fruit, any one fruit. 2 o'clock salad, raw salad. 6:30, annam. You know, I'm a typical South Indian. Like, annam, kora, rasam ani undali. So I'm In other Italian words, pasta. No, అవి no. కాదు. No. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఇది? No, it is basically, I would say, natural diet under this is that what sadhus follow, they say. ఓకే. But very minimal rice I eat. And what sustain బతుకుతానికి తింటాను. ఇదివరకు happy, I used to love food and everything. I was like 85 kilos. ఓకే. Now I control, and good health is important. Health లేకపోతే nothing is there. ఇప్పుడు ఎంత ఉన్నారు వెయిట్? My weight 59.9. ఓ 85 నుంచి ఎంత టైం పట్టింది 59 6 రావడానికి? years. The discipline రావడానికి. ఓ యా. I always believe in 3 Ds, discipline, dedication, and determination. And I'm very determined. అనుకున్నానంటే I'll do it. ఓకే. Yeah. And I'm very disciplined also. I became more disciplined last 15 years. I'm not straightforward. I changed my life to a different level of living now. More into spiritual, more nicer person, more understanding, and helping anybody. Whoever comes to us, వాళ్ళకి ఎంత కష్టం ఉంటే మన దగ్గరికి వస్తారు కదా. ఎగ్జాక్ట్లీ. So I cannot say no to people. I will always help. నాకైతే help చేయలేదు కవిత ఎవరు. My own community never helped me, so it's okay. But I won't do that to whoever comes to help. Ask for help, I'll definitely do. బట్ ఫ్యామిలీ అయితే మీతో ఉంది కదా? Absolutely. That is the biggest strength. That's the biggest strength. I have my best friend who is like a support pillar. I think you must be knowing Swati Sanghi, యా ఐ నో. the Sanghi group. Sanghi. She is my best friend. I'm like daughter of that house also. And I always pray God, Kavita, when I die, I should die 2 days before she goes away. Because everybody has, blood is just, family is just, is there. But friends also is equal to family to me. There's so many friends in my life. Yeah. యా ఐ కెన్ ఫీల్ ద ఎమోషన్. మీరు అర్థం అవుతుంది. Yeah, I love her. Like, she's the ultimate. She supports in whatever I do. And she's amazing. She's an amazing person. సో ఇప్పుడు మనం డైవోర్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు 2 రకాల ట్రెండ్స్ అనేవి కనిపిస్తున్నాయి. ఒకటి ఏంటంటే మిడిల్ క్లాస్ అండ్ లోయర్ మిడిల్ క్లాస్లో వాళ్ళు సఫర్ అవుతున్నారు, విక్టిమ్స్గా అవుతున్నారు, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఉంది అనుకున్నప్పుడు రిచ్ క్లాస్ ఎలీట్ పీపుల్లో ఈ మధ్య కాలంలో సెలబ్రిటీ కపుల్స్లో విడాకులు విపరీతంగా పెరిగిపోయాయి అనేటువంటివి. యూ టేక్ ఫిల్మ్ పర్సనాలిటీస్ కావచ్చు, క్రికెటర్స్ కావచ్చు, లేకపోతే ఈవెన్ ఇండస్ట్రియలిస్టులు, ఇలాంటి వాటిల్లో కూడా. సో ఆ ట్రెండ్ అనేది బాగా డబ్బుంది, వాళ్ళంతా సెల్ఫ్ సఫిషియంట్ అయ్యారు, సెల్ఫ్ రెస్పెక్ట్ కాదు, మేమేంటో ప్రూవ్ చేసుకోవాలని ఆ ఫ్యామిలీని బ్రేక్ చేసుకున్నా పర్లేదు, పిల్లలతో బయటకు వచ్చేస్తున్నారు. ఇది నిజమే అంటారా? Absolutely. Poor people, I mean, middle class or upper middle class, divorce is a very big thing. Whereas what I'm seeing in the rich classes, ఈ parties ఎక్కువైనాయి. So husband wife, they all party together. ఎవరికి ఎక్కడ కనెక్షన్ అవుతుందో నాకు అర్థం కావట్లేదు. Like, things are happening and this husband is nice to that wife is. So what happens, ఈ cultureలో, this modern culture or what they call this hep culture or bar culture, lot of things exchange. I don't know whether I should say this, Kavita, but there's so many things happening. Hyderabad itself, it's happening. And divorces are very common. And then divorce ichin tarvata divorce party anta. I mean, that is so cheap. How can you disrespect marriage? Na chinnappudu I always loved to get married. 15 years I told my mother, I want to get married. I like Mangal Sutram, Nalla Poslu, and all that. Very, very funny this is. And that has never happened to me. It is so sad, right? So when people get married, they have to respect that institution. Or don't get married. Divorce అయిన తర్వాత పార్టీ ఇచ్చుకుంటాం, డివోర్స్ పార్టీ అని కార్డ్స్ పంపిస్తాం. హైదరాబాద్లోనే అవుతున్నాయి. What sort of rich culture are we talking about? Exactly. You got divorced, it's okay. But you don't do a party for that. Whereas papam, middle class or poor people, for them it's a very big thing. Divorce ante, vidakul ante, like, there's a lot of difference.
సో వెన్ యూ ఆర్ టాకింగ్ అబౌట్ నెగటివ్ ట్రెండ్స్ అనేవి ఇప్పుడు పార్టీయింగ్లో ఇవన్నీ అవుతున్నాయి అనుకున్నప్పుడు మీరు కూడా సోషలైట్ కల్చర్ని చూసారు, సెలబ్రిటీ సోషలైట్ పార్టీస్ని కండక్ట్ చేస్తూ ఉంటారు. ఆ టైంలో ఏం ఫ్రేమ్ చేసుకుంటారు? ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఒక వైఫ్ ఒక హస్బెండ్ ఇలా గెట్స్ అట్రాక్టెడ్ ఇవన్నీ అనుకున్నప్పుడు మీరు కండక్ట్ చేసే దాంట్లో ఎలా ఉంటుంది అసలు? You have to conduct yourself with a lot of dignity. I'm a single woman. I wouldn't say anta beautiful ani emanna, but I'm presentable, I'm nice. Lot of people approach, lot of married men approach, lot of unmarried men approach. What do you want in your life? Do you want to flirt with married men or you want to do this? You have to decide yourself. మనం ఎలా కండక్ట్ చేసుకుంటాం, దట్స్ హౌ ద అదర్ పర్సన్ ఇస్ గోయింగ్ టు ట్రీట్ యూ. అన్అప్రోచబుల్ యాటిట్యూడ్ ఐ హ్యావ్. యూ కెనాట్ టాక్ టు మీ. నో మెన్ కెన్ కమ్ అండ్ డేరింగ్లీ టాక్ టు మీ. ఆ చనువు కూడా ఇవ్వను నేను, ఆ ఆరా కూడా ఇవ్వను నేను. యూ హ్యావ్ టు హ్యావ్ దట్ ఆరా, దట్ అమ్మో ఎందుకులే ఏమవుతుంది మనకి ఎందుకులే అనుకుంటు. బట్ యుల్ నో వెన్ మెన్ ఆర్ కమింగ్ అండ్ టాకింగ్ టు యూ వాట్ సెన్స్ యుల్ నో ఇట్. ఇఫ్ దే ఆర్ జెన్యూన్ యూ టాక్ టు దెమ్ నైస్లీ అండ్ పంపించేసి. లేదు యూ వాంట్ టు గో ఇన్ దట్ లైన్ ఆఫ్ ఫ్లర్టింగ్ ఆర్ ఆ పర్లే ఇది వెరీ మోడర్న్ కల్చర్ అంటే చేసుకోవచ్చు. బట్ ఐ డోంట్ వాంట్ టు డూ దాట్ ఎనీ. ఐ మీన్ ఐ చేంజ్ మై లైఫ్ కంప్లీట్లీ. నేను పెద్ద స్ట్రైట్ ఫార్వర్డ్ అనను, బట్ ఐ చేంజ్ మై లైఫ్ టు బెటర్ అండ్ టు సెట్ అన్ ఎగ్జాంపుల్ దట్ ఎవ్రీ ఉమెన్ should see me and say that, you know, she struggled in her life, Sridevi struggled in her life, she did mistakes, but she became a better human being. So that's what I like to be seen as. ఎగ్జాక్ట్లీ. ఒక సింగిల్ మదర్ అనుకున్నప్పుడు, డివోర్స్ తీసుకున్నారు అనుకున్నప్పుడు, వెన్ యూ ఆర్ కండక్టింగ్ పార్టీస్ లేకుంటే ఇలాంటి ఈవెంట్స్ని ఆర్గనైజ్ చేస్తున్నారు, యు ఆర్ అటెండింగ్ దెమ్ అనుకున్నప్పుడు, ఎంత మీ అంతటా మీరు ఒక సింగిల్గా ఇండివిజువల్గా ఉండాలని మీరు అనుకున్నప్పటికి కూడా మేబీ తను ఇలా 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 ఉంది కాబట్టి ఫ్రీక్ అవుట్ అవుతుందేమో, కెన్ వీ టేక్ ఏ ఛాన్స్ ఇలా అనుకునే మైండ్ సెట్ ఉంటుంది కదా? అబ్సల్యూట్లీ ఉంటుంది, బట్ నాట్ ఎనీమోర్ కవిత. ఇప్పుడు భయం. It's how I change myself and how I'm. Everybody tries. Everyone. పెళ్ళి అయిన అమ్మాయితో కూడా ట్రై చేస్తారు, పెళ్ళిగాని అమ్మాయితో ట్రై, సింగిల్ ఉమెన్ ట్రై, డివోర్స్డ్. It's how you conduct yourself. Women should learn to conduct yourself with dignity and respect. 2 words, dignity and respect. మనకు అది ఉంటే చాలు. I think that's the weapon, I think. మీ అబ్బాయికి ఏం చెప్తారు ఇలాంటి ఇష్యూస్ గురించి? Akash is like very cool. He doesn't go out partying. He's a very simple boy. He has 2 pairs of shoes. నాకు 700 జతలు చెప్పులు ఉన్నాయి. So he's just opposite of me. What about sarees ఎన్ని ఉన్నాయి? నువ్వు రా కవిత చూపిస్తా. Definitely. I love sarees. I love sarees. Yeah. Okay. I wore sari when I was 13 years old. I learned cooking when I was 13 years old. Okay. I cook every day. Yeah. ఓకే. సో ఎలా విమెన్ని రెస్పెక్ట్ చెయ్యాలి అనేది మనం ఇంట్లో అమ్మాయిలకు చెప్పడం కంటే అబ్బాయిలకు చెప్పాలి అనేటువంటి కాన్సెప్ట్ ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరు చెప్తున్నారు కదా. సో రెస్పెక్ట్ అనేది ఎలా ఉండాలి, ఎలా ఇవ్వాలి అంటారు? You have to teach your sons. మీ అబ్బాయిలకి కదా అమ్మాయిలకు కూడా నేర్పించాలి. How to respect yourself and how to respect women. First you teach మీ కూతురు నేర్పించండి how to respect yourself. If you say I'm Sridevi, I'm the queen or I'm respectful, people will respect you. True. But sons కూడా same thing. How you want others, మీ అమ్మని ఎలా ట్రీట్ చేయాలని మీకు అనుకుంటే అలా ట్రీట్ చేయండి అదర్ ఉమెన్ని. Don't say that I bad language use చేస్తాం. I've never seen my son using a bad language to any woman for that matter. He respects women. He gets up when elders come. Maybe దేవుడు నమ్మడేమో, but he respects women. Yeah. సో ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ జనరేషన్ ఫేస్ చేస్తున్నటువంటి ఛాలెంజెస్ అనాలా, సిచ్యువేషన్స్ అనాలా, ఒక్కోసారి స్టూడెంట్స్ ఇప్పుడు మనం ఎలాగో ఎగ్జామ్స్ స్టేజ్కి వచ్చేసాము, ప్రతి దాంట్లో ఒక బర్డన్ తీసుకోవడం, పేరెంట్స్, టీచర్స్, లేకుంటే వాళ్ళ ఇన్స్టిట్యూషన్స్, మార్క్స్ కావాలి, గ్రేడ్ కావాలి, లేకపోతే ఒక ర్యాంక్స్ కావాలి, ఇవన్నీ కూడా ప్రెస్టీజ్ ఇష్యూగా తీసుకుంటున్నారు. ఒక పీర్ గ్రూప్, ఒక ప్రెషర్ అనేది ఎక్కువైపోయింది. ఆ తర్వాత రిజల్ట్స్ వచ్చిన తర్వాత డిసప్పాయింట్మెంట్, డిప్రెషన్, సూసైడ్స్ ఇవన్నీ కదా. సో ఈ స్టేజెస్ ఇవన్నీ చూసినప్పుడు ఏమనిపిస్తుంది మీకు? గ్రేట్ టాపిక్ యూ టచ్ కవిత, వెరీ గుడ్ టాపిక్. టుడే రీసెంట్లీ మిహిర్ అని ఒక బాబు, హీ జంప్ ఫ్రమ్ 37th floor 3 days బ్యాక్. వై? బికాస్ స్కూల్లో దే వర్ మేకింగ్ హిమ్ డ్రింక్ టాయిలెట్ అండ్ ఇంటికి వచ్చి చెప్పుకోలేక ఆ ప్రెషర్లో హీ జంప్డ్ అండ్ కమిటెడ్ సూసైడ్. దెన్ ఎడ్యుకేషన్, పక్కన వాళ్ళ బాబుకి హార్వర్డ్ వచ్చింది, లేకపోతే ఎదురింటి బాబుకి ఆక్స్ఫర్డ్ వచ్చింది. దే కంపేర్ కిడ్స్. యోర్ కిడ్, మీ బాబుకి పాపకు ఎంత లిమిటేషన్ ఉంటుంది.
we should go what they want to do. Suppose they want to become movie actress, make them movie actress. It's such a beautiful thing. ఇదివరకు కాలంలో సినిమాలు అయినంటే not so good, but today it's nothing. There's no difference. So you want to become movie star, you become movie star. You want to become a doctor, you become a doctor. కొంతమంది షెఫ్ అవుతా అంటారు పెద్ద ఫ్యామిలీ కూడా. ఓకే, బికమ్ అ షెఫ్. అట్లీస్ట్ యువర్ చైల్డ్ ఇస్ అలైవ్, యువర్ చైల్డ్ ఇస్ హ్యాపీ, అండ్ దట్ ఈస్ వాట్ యూ. ఇంత సంపాదించిన దేనికి మీ పిల్లలకి? అగైన్ యూ పుట్టింగ్ ప్రెషర్ ఆన్ దెమ్ టు స్టడీ అండ్ డూ దిస్. డోంట్ డూ దాట్. లెట్ దెమ్ బీ దే ఓన్ సెల్ఫ్స్. యూజువల్గా ఈ టైంలో పేరెంట్స్ ఎవరైనా ఫ్యామిలీస్ ఒక గ్యాదరింగ్ గెట్ టుగెదర్ ఉంది, ఏ ఫంక్షన్ ఉంది, ఎక్కడున్నా మా అబ్బాయికి ఇన్ని మార్కులు వచ్చాయి, మీ వాడు ఏం చేస్తున్నాడు, ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఈ కంపారిజన్ అనేది ఉంటుంది కదా. దే ఫీల్ ప్రౌడ్ ఆఫ్ దేర్ కిడ్స్. ఆ టైంలో చాలా గొప్పగా చెప్పుకోవాలి, మా వాడికి ఇన్ని మార్కులు వచ్చాయి, మా పాప ఈ కాలేజీలో జాయిన్ అయింది. సో ఆ కంపారిజన్ అనేది ఒక గ్రేట్నెస్ అనేది చూపించుకుంటూ ఉంటారు కదా వాళ్ళ పిల్లల దాన్ని. వెరీ ఇంట్రెస్టింగ్. 2 divisions చే దీని కవిత. 2 divisions. ఇది ఎక్కడ అప్పర్ మిడిల్ క్లాస్ పాప పూర్ ఫ్యామిలీస్. మీ బాబు చదువుకున్నాడా, మీ బాబుకి ఏ సీట్ వచ్చింది. కమింగ్ బ్యాక్ టు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, బర్కిన్ కొనుక్కున్నావా, లూయి విటాన్ కొనుక్కున్నారా? దట్ ఈస్ ద కంపారిజన్. ఓ మై డాటర్ వెంట్ టు గ్రీస్. చదువు మాట్లాడట్లేదు, దే నాట్ టాకింగ్. ఓ మీ పాప వాళ్ళ బాబుని డేట్ చేస్తున్నారు కదా, పెద్ద ఫ్యామిలీ, వాళ్ళకి జెట్ ఉంది కదా. దట్ ఈస్ హ్యాపెనింగ్. వెరీ ఇంట్రెస్టింగ్, రైట్? ఇక్కడేమో పాపం they're talking about ఏ కాలేజ్కి మీ బాబుకి ఎంత వచ్చింది, మా పాపకి ఎంత వచ్చింది. దట్ కమ్, there's so much diversity in that. Yeah, now they talk about which holiday. Oh, మా పాప జస్ట్ గ్రీస్ వెళ్ళింది, మన బర్కిన్ కొనుక్కుంది, or Louis Vuitton కొనుక్కుంది. That is the topics. చదువు అయితే gone to dogs. So it's totally different culture now. యా. సో మీరు చేసినటువంటి ఫ్రెండ్స్ ఇన్ లాలో మీరు టచ్ చేసినటువంటి ఒక సబ్జెక్ట్ ఇప్పటికి కూడా డిస్క్రిమినేషన్ అనేది ఉంది, గేకి సంబంధించి. ఇప్పుడు ఎక్కువగా పోరాటాలు, ఉద్యమాలు ఇవన్నీ అవుతున్నాయి. ప్రైడ్ వాక్ అనేది కూడా అవుతుంది LGBTQ కమ్యూనిటీకి సంబంధించి. సొసైటీ ఇంకా వాళ్ళని అవమానకరంగా చూస్తోంది, లేకుంటే వాళ్ళకి కావాల్సినటువంటి మెరుగైనటువంటి ఒక లైఫ్ స్టైల్ రావట్లేదు. ఇప్పటికీ స్ట్రగుల్స్ అనేవి ఉన్నాయి. ఏం చేయాలంటారు దాని గురించి? We have to change our mindset. It's just mindset. I mean, it's easy for me to tell. Not chala easy. Other if my son comes and tells gay, I'll be in a shock. But then you have to understand what is making him this. A lot of the people are saying gay ante mental sickness anukuntaru, but no, it is something. I don't know. I myself, I think we should just let people live how they want to be. Suppose they want to change their sex from women to men. Now that is also a big trend. Yeah, it's okay. Maybe though something is not right. They feel that they're women and they want to become man. So we have to just let people live. Who are we to judge? Who are we to judge? Don't judge me, I won't judge you. Simple. You live your life, I live my life. It's one life we live. సో హ్యాపీగా ఉంటాం బెటర్ అనుకుంటున్నాను నేను. ఎగ్జాక్ట్లీ. సో వాళ్ళకి విలువనివ్వాలి, సొసైటీకి సంబంధించినటువంటి ఆ డిగ్నిటీని కూడా మెయింటైన్ చేయాలి. Absolutely. So coming back to your works, HRH Sridevi Chowdhury, what does it mean? HRH, I just see, that's what I say. How you treat yourself. మీరు మిమ్మల్ని ఎంత విలువించుకుంటారో అంతే విలువ జనాలు ఇస్తారు మనకి. True. Like HRH is Her Royal Highness. Exactly. So Amma comes from Nimukur Jamindar family. Not that it's like, Gaikwad family or like that. But, it's a good family. So I just put HRH. I look at myself as like a queen. I'm happy. I like, So I said, it's okay. What people say. Now people address me that way also. Exactly. How you treat yourself. Yeah. How you look at yourself. So ఆ బ్రాండ్ ఏంటి? వీవర్స్ కూడా హెల్ప్ చేస్తున్నారు. I believe in this. Like, today, the sari I wore is from Rajni Saris, and they support Banaras weavers. There's so many weavers. Man Pochampalli weavers unnaru, mana Venkatgiri weavers unnaru. They all are very, very connected to my foundation also. I help them to promote their saris and to support weavers, because today looms they're dying off. All the machine looms are coming. It takes years to make this sari, and artisans to support artisans. How much ever I can do, I'll do. So one day I wore a sari which is like 2,000 rupees. And the weaver got an order of 180 saris. So I told him, increase the price to 5,000. Oh! And he sold it for 5,000. So he made money, right? Oh no. So the 2,000 sari was so beautiful. Like, it's how you carry yourself. Exactly. That's the thing, yeah. So my foundation also supports artisans and women empowerment, girl child education. నేను ఎంత చేయగలుగుతాను అంత చేస్తాను. ఎక్కువ పోస్ట్ చేయను, బికాజ్ మై మదర్ told me, ఈ చెయ్యికి ఇచ్చింది ఈ చెయ్యికి తెలియకూడదు అంటారు.
So I don't post, but a lot of people say, why don't you post? I don't know. I don't want to post about charity. God has given me a opportunity నాకు ఇచ్చారు కాబట్టి I want to do as much as I can. సో ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్షియర్ అంటే ఫ్యాషన్కి అర్థం ఏంటి? ఏది ఫ్యాషన్ అనుకుంటున్నారు, ఏది ట్రెండీ, ఏది ట్రెడిషనల్ అనుకుంటున్నారు మీరు? For me, fashion is not wearing Sabyasachi or Manish Malhotra or all these Ritu Kumar. designers. This is not. This is just a weaver in Banaras. Rajni Saris has done this. For me, fashion is what suits you. What suits you. That's it. You can look amazing. Sabyasachi neskoni rammanandi nenu veltanu. I think I'll look better because నాకు ఏది సూట్ అవుతే you should wear that. Just because you wore Manish Malhotra, Sabyasachi doesn't mean that that's fashion. You can wear a simple Venkatgiri sari, mallipool pettukunna kuda, that is fashion. You create your own fashion, your own brand. So Manish Malhotra, but then I created my own brand, the way I dress. Let it be Western, let it be saris. శారీస్ కట్టుకుంటే ఓల్డ్ స్కూల్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ కూడా ఉంది కదా. మీరు వెన్ యు ఆర్ విజిటింగ్ మెనీ ప్లేసెస్ ఆర్ ఈవెంట్స్ కండక్ట్ చేస్తున్నప్పుడు అప్పుడు ఎలా వెళ్తారు మీరు? Sari is graceful. Sari is respect. Sari is something which gives you that beauty. నేను జీన్స్ వేసుకున్నా కూడా ఈ అందం రాదు. చీర వేసుకునే అందం you will not get whatever outfit you wear. And that elegance, that grace and that beauty and your culture. This is your culture. You wear dresses when you go for parties in Bombay, you wear these gowns and all that. But where you have to wear, ఎక్కడికి వెళ్ళినప్పుడు ఎలా తయారవ్వాలో అలా తయారవ్వాలి. ట్రూ, I feel that. సో ఇప్పుడు నేను శ్రీదేవి చౌదరి గారిని ఒక నిండుగా చీర కట్టుకొని అందులో మెళ్ళో కూడా అమ్మవారు ప్రతిమ ఉన్నటువంటి ఒక లాంగ్ చైన్ వేసుకొని గాజులు వేసుకొని ఇంత ట్రెడిషనల్గా కనిపించడం అంటే ఈ మధ్యకాలంలో ఇంకొక అర్థం సనాతని అనేటువంటి ఒక కాయిన్ చేసేస్తున్నారు కదా. This is new trend ఈ మధ్య. Sanatan Dharma. But what is Sanatan Dharma? It is how you live your life, how you treat people, how you respect people. Every religion, every caste is for me Sanatan Dharma. I follow religion. I'm a hardcore Hindu. I have friends who are Christians. I have friends who are Muslims. I respect their culture. But I follow my religion. హార్డ్ కోర్ హిందూ అంటే ఏంటి? Hardcore Hindu is I won't get influenced by any other religion. There are a lot of people who said you should convert to Christianity because Christianity is this. I don't want to quote names. So, but for me, without God, I don't exist. For me, if I don't do Shivabhishekam, Shivashtakam cheyakapothe naaku asle I can't move. For me, that is strength. అలంకరణ పూజ, లైక్ డెకరేటింగ్ గాడ్, దేవుడికి నగలేస్తాం కానీ బట్టలు పెడతాం కానీ ప్రసాదం చేస్తాం కానీ ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఫర్ మీ దట్ ఈస్ పీస్. సో శివాభిషేకం, శివాష్టకం ఇవన్నీ డైలీ చేస్తారు? ఎవ్రీడే. I did all my schooling in Satsai Baba College, Anantapur. So you're imbibed. మనకు ఆ టైంలో ఇష్టం లేదు నాకు. ఓకే. అప్పుడు అర్థం కాలేదు నాకు ఏంటి పొద్దున్న లేసి సుప్రభాతం ఏంటి, పూజలు ఏంటి, వాట్ ఈస్ దిస్ మంత్రాలు ఏంటి, వాట్ ఈస్ ఆల్ దిస్. బట్ దెన్ టుడే ఐఎమ్ eternally grateful. I'm so proud that I know every mantram, I know everything, and I follow these rituals, which is giving me the stability and peace of mind and mental strength, a positiveness. And this chinnappudu enta manam gonigina ippudu this is, I think they did the right thing. ఆ టైంలో అందరినీ Kodaikanal school lo pettaru, but my parents sent me to Swami's college. So that gives the cultural difference, I think. And that manchitanam, that softness, how much ever I'm shrewd or whatever you think, but that softness is there in my heart. So ippadi kuda visit chestuntara Puttaparthi ashramani? My peddamma is there only. She's 96. She's very close to Swami, and my grandmother was the first devotee of Satsai Baba when he was 21 years old. Okay. So we go back from that. Amma Nangar pelli kuda Swami chesaru. So my sister and brother's name is named by Swami, but my name Nangar pettaru, Sridevi. Endukala? Because he used to like actress Sridevi. So he always felt she was such a child artist, enta baga chestanu tanu ani he named me Sridevi. So my mother said Sridevi petoddu, it is Sridevi, SHRE. Endukala? Sridevi is like typical Telugu and cheppi she named me as Sridevi. Very funny. But father used to like Sridevi.
as a child artist. బట్ మిమ్మల్ని మాత్రం సినిమాల్లోకి ఆ రోజులో వెళ్ళొద్దన్నారు. వేరు కదా కవిత, సినిమా ఫీల్డ్ అంటేనే దే కన్సిడర్ ఇట్స్ బ్యాడ్. అంటే సినిమా ఫీల్డ్కి వెళ్ళిందా అని అంటారు, బట్ ఇప్పుడు అలా అనుకో. ఇఫ్ ఐ హ్యాడ్ అ డాటర్ అండ్ షీ వాంట్ టు బి an actress, I'll full support her. It's a creative field. I know. It's a beautiful field, I think. And I always say that today whatever I am is because of media also. Media supported me thoroughly from when I came back to India, Okay. from Australia. Media supported me as page 3. They wrote everything good about me. So when iDreams people called me, I said, you know what, you guys are the ones who made me. So I'm blessed if somebody is calling me to do an interview. I feel it's a blessed thing. Oh, mana pilcharu kada ani anta. I'm not arrogant. I'm blessed that you called me also. యా, థ్యాంక్ యూ సో మచ్ శ్రీదేవి గారు. Thank you, Kavita. స్టాంచ్ హిందూ, హార్డ్ హోర్ హిందూ, సనాతని ఇవన్నీ అనుకుంటున్నప్పుడు ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి అటాక్స్ గురించి మాట్లాడుకుంటే, వెరీ రీసెంట్గా జరిగినటువంటి చిలుకూరు ఆలయ అర్చకులు రంగరాజన్ గారి మీద జరిగిన అటాక్ వేరే ఇంకే ధర్మం వాళ్ళో ఇంకో మతం వాళ్ళో చేయలేదు. రామరాజ్య స్థాపన కోసం మీరు మాకు సపోర్ట్ చేయాలి, మీ దేవాలయాన్ని మాకు రాసి ఇచ్చేయండి, మీరు అన్య మతస్థులకు కూడా హెల్ప్ చేస్తున్నారు అని జరిగినటువంటి అటాక్ ఎలా చూస్తారు మీరు? Very wrong. First of all, మన సనాతన ధర్మంలో యూ కాంట్ రేజ్ హ్యాండ్స్, అండ్ ఎస్పెషలీ ఆ ప్రీస్ట్ ఎవరైతే చిలుకూరు బాలాజీలో టెంపుల్లో ఉన్నారో వాళ్ళ మీద చేయలేపుతాం, ఆ లాంగ్వేజ్ వాడతాం. వాట్ ఆర్ యూ సెయింగ్? ఇట్ ఈస్ సాడ్, రైట్? అండ్ వై దిస్ ఇన్సిడెంట్ హ్యాపెన్? బికాస్ ఆఫ్ దట్ cow thing what we both were discussing, right? Exactly. So what, ఇచ్చారు ఆయన ఆవుని, సో అది సంపుతానికి వెళ్ళదు కదా, వాళ్ళ ఇంట్లో పెంచుకునే ఆవు చచ్చిపోయింది కాబట్టి ఈయన వెళ్ళి ఒక ఆవు ఇచ్చారు. Am I right, Kavita? That's what we both discussed, right? గోశాలలో ఉన్నటువంటి ఆవుని ఒక ముస్లిం ఫ్యామిలీకి డొనేట్ చేశారు ఆయన. Not for killing. ఎగ్జాక్ట్లీ. ఆయన పెంచుకుంటున్నారు ఆవుని. సో ఇట్స్ ఓకే, దట్స్ అ గ్రేట్ క్వాలిటీ ఐ థింక్. అండ్ హూ ఆర్ వీ టు జడ్జ్ ఆల్ దిస్? అండ్ చేయలేపుతూనే నువ్వు తప్పు చేసావు. మన ధర్మంలో చేయలేపకూడదు పెద్దోళ్ళ మీద. So it is wrong. I totally disagree. It's very sad it is. హిందూ ధర్మం గురించి వీటన్నిటి గురించి మాట్లాడుకుంటున్నప్పుడు చాలా పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకుంటోంది మహాకుంభమేళా అని. మీరు విజిట్ చేసి వచ్చారు కదా? Yes. ఎలా అనిపించింది ఆ బ్లెస్సింగ్? I don't know. My 2 కుంభమేళాస్కి వెళ్ళాను నేను. చంద్రస్వామి గారితో, you know Chandraswami, one of the most important gurus in Delhi today. ఆ టైంలో. సో ఆయన తీసుకెళ్లారు. హీ ఇంట్రడ్యూస్ మీ మహాకుంభ్ అని వాల్యూ ఏంటని. ఈసారి 144 years తర్వాత వచ్చింది. సో ఐ వాస్ వెరీ హ్యాపీ అండ్ ఐ టుక్ శివ దీక్ష తీసుకున్నాను. దెన్ ఐ వెంట్ టు మహాకుంభ్. ఇట్ ఈస్ అంటే ఇట్స్ అ డిఫరెంట్ బ్లిస్. ఐ టుక్ మై మదర్. Okay. I took my best friend Swati and her mother. I took my other friend's mother. I went to all the parents who are like 75, 80. I took them and did that Mahakumbh Snanam cheskunnam and Ganga whatever Triveni Sangam pooj chesam and spent lot of time with people, asking them what do you feel. Chinna peddollu andar, they're so excited. It's like spiritual exhibition. I would call it. Okay. It's like everywhere akhadas unnai. I went and met all the gurus whom I know. Mahamandeleshwar chaala mandi naaku parichyam kuda, because I go to Haridwar, I go to Chandigarh. Sampurnanand Swami ni kalsanu, Umakant Swamiji ni kalsanu. All these people I know from so long. When I sit with them, I'm very సంతోషంగా మాట్లాడతాను. They were very happy నేను వచ్చినందుకు కూడా. And we had good time, like good food, vegetarian food was good. ప్రతి అఖాడ అంటే ప్రతి మహామండలేశ్వర దగ్గరికి వెళ్ళి అక్కడే భోంచేసేదాన్ని. సో ఆ ప్రసాదం, it's like whatever they give me, it's like prasadam for me, and I'm blessed అనుకుంటాను నేను. ఎన్ని రోజులు ఉన్నారు? 2.5 days. Okay. I enjoyed a lot. I didn't feel like coming. వచ్చేటప్పుడు కూడా I gave చాలా చలిగా ఉంటే rugs కొన్నాం. So we distributed rugs for the, I won't call poor people, I say they don't have that. So if I can give a rug ani, so we distributed rugs to them. And that when I went to Triveni Sangam for that bath, that was like energy. So all that mantral chadukoni, Surya pooj chesi, all these things we did. So it's very happy. I asked my son to come. He says no. ఎందుకు? So many people, mom, how can you bathe in the dirty water antadu? Dirty water is not dirty water. Nothing happened to me. నేను ఫుల్ మునిగాను, సోర్ త్రోట్ రాలేదు, నార్మల్ మంచులు తాగాం, అంతమంది జనాలు వెళ్ళాం. సో లాట్ ఆఫ్ పీపుల్ డైడ్ అన్నారు, బట్ దట్స్ ఓకే. ఎగ్జాక్ట్లీ. ఇట్స్ అ స్పిరిచువల్ ఎగ్జిబిషన్. లైక్ మనం చిన్నప్పుడు ఎగ్జిబిషన్కి వెళ్తాం, ఈ స్టాల్కి వెళ్తాం, ఆ స్టాల్కి వెళ్తాం కదా. దిస్ లైక్ ఈ అఖాడాకి వెళ్తాం, ఆ అఖాడాకి వెళ్తాం, ఈ గురువుని కలుస్తాం, ఆ గురువుని కలుస్తాం. దిస్
so much of energy. My God, it's beautiful. And UP government did a great job. And Yogi ji is like, సో అంత మాస్ గ్యాదరింగ్ ఉన్నప్పుడు డిస్టర్బెన్సెస్ అనేవి ఉంటాయి. ఒకరోజు స్టాంపేడ్ జరిగింది, ఒకరోజు ఫైర్ యాక్సిడెంట్ అయింది. నిజంగా వెళ్ళాల్సినటువంటి అవసరం ఉందా? ఆల్స్ టుగెదర్ ట్రాఫిక్ జామ్స్ అవుతున్నాయి. ఇప్పుడు ఒక రెస్ట్రిక్షన్ కూడా పెట్టారు, ప్లీజ్ డోంట్ కమ్, ఈ రోజు వరకు మీరు ఇప్పటిదాకా రాకండి, రైల్వే స్టేషన్లని క్లోజ్ చేస్తున్నాము అనేది. సో ఈ సరికొత్తగా ఆల్మోస్ట్ ఒక 40 కోట్ల మందికి పైగా వస్తారు అనుకున్నప్పుడు 144 ఏళ్ల తర్వాత వచ్చింది కదా, మనం కూడా వెళ్ళాలి అనుకున్నాం. సో ఈ డిస్టర్బెన్సెస్ ఇవన్నిటిని ఓవర్కమ్ అయ్యి వెళ్ళి అక్కడ స్నానం చేసి అక్కడ ఉన్నటువంటి అఖాడాలని మీరు అన్నట్టుగా వారణాసి దాకా వెళ్తున్నారు, అక్కడ శివయ్యను దర్శించుకొని వస్తున్నారు. ఆ అట్మాస్ఫియర్ని చూస్తే ఏమనిపించింది యాజ్ ఏ ఒక డివోటీగా మీకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ సంకల్పం ఉండాలి వెళ్ళాలని, మీ పేరెంట్స్ని తీసుకెళ్ళాలని. టుడే సంకల్పం ఇస్ వెరీ స్ట్రాంగ్. మన మహాకుంభకి వెళ్ళాలని చాలామంది వద్దులే పేరెంట్స్ని తీసుకెళ్ళొద్దు దే సెడ్, బట్ మై మామ్ వాజ్ వెరీ క్లియర్ దట్ షీ వాంటెడ్ టు గో. షీ డజంట్ కేర్ అబౌట్ హాలిడేస్, బట్ మహాకుంభకి వెళ్ళాలని. సో ఆ సంకల్పం ఉంది కాబట్టి వీ టుక్ అండ్ వెంట్. ట్రాఫిక్ జామ్స్, వీ వర్ స్టక్ ఇన్ ట్రాఫిక్ జామ్. I'm not arrogant, but we had a private jet to go to Kumbh, right? Okay. So వెళ్ళాం, బట్ తిరిగి వచ్చేటప్పుడు సో ఫనీ, ట్రాఫిక్ జామ్ ఇరుక్కున్నాను. 1.5 hour కార్లో కూర్చున్నాం. దెన్ సడన్ గా వన్ ఆటో కనిపించాడు, టుక్ టుక్. సో వి సెడ్ ఆటో ఎక్కాం, వి వెంట్ ఇన్ ద ఆటో, వి హ్యాడ్ లంచ్ అండ్ దెన్ టుక్ అవర్ జెట్ అండ్ కేమ్ బ్యాక్ టు హైదరాబాద్. బట్ ఇట్స్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఎగ్జాక్ట్లీ. ఈ డస్ట్ ఉంది, సో మచ్ ఆఫ్ డస్ట్, సో మచ్ ఆఫ్ పొల్యూషన్ వాజ్ దేర్. ఎన్ని కార్స్ కవిత, ఎన్ని వెహికల్స్, how many people తోసుకుంటాం. బట్ దెన్ we are blessed that we got the opportunity to do well. బట్ అక్కడ చూసాను కదా ముసలోళ్ళు, నడవలేని వాళ్ళు కూడా ఎన్నో కిలోమీటర్స్ నడిచి వచ్చారంటే సంకల్పం వాళ్ళకి. దే హ్యాడ్ దిస్ సంకల్పం టు మరణించిన పేరెంట్స్ ఫోటోలను తీసుకొచ్చి వాళ్ళకి కూడా గంగాజలంతో అభిషేకాలు చేయించి వాళ్ళు కూడా ఒక పుణ్య స్నానాన్ని ఆచరించారు అనేటువంటి ఒక ఫీల్ అనేది. సో మాకు ఆ భాగ్యం కలిగింది, మా పేరెంట్స్ కూడా కలిగించాలి అని తీసుకురావాలి. I got 10 liters can తెచ్చాను. డిస్ట్రిబ్యూట్ చేసేసారా అందరికి? పంపించి మీ ట్యాంక్ లేసండి, అందరు తలస్నానం చేసుకోవచ్చు. So I did that. Whatever I can do, I'll do it. Okay. So it's like easy to carry a 10-liter can. So I bought that can and came. So ఇంత అందరికి పంపించాను, మీ ట్యాంక్ లేసేసుకోండి, సో తలస్నానం చేసుకోండి, ఇట్స్ ఈక్వల్ టు గోయింగ్ టు కుంభమేళా అని. ఎగ్జాక్ట్లీ. సో మనం ఇంత కుంభమేళా గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఎంత డివోషన్ సైడ్, అక్కడ స్పిరిచువల్ సైడ్ ఉంది, ఇవన్నీ మాట్లాడుకుంటే వెరీ అంటే ఇన్ ద బిగినింగ్లో మనకి గ్లామరస్గా కనిపిస్తున్నటువంటి సన్యాసినులు, ఆ తర్వాత మొనాలిసా అని ఒక బీడ్స్ అమ్ముకునే అమ్మాయి, వీళ్ళ చుట్టూ ఒక సోషల్ మీడియా అంతా తిరిగింది. బోల్డ్ అని వీడియోస్ వైరల్ అయ్యాయి, రీల్స్ వచ్చాయి, షార్ట్స్ వచ్చాయి. వాళ్ళ ఇంటర్వ్యూస్ కోసం, వాళ్ళతో సెల్ఫీల కోసం ఎగబడ్డటువంటి ఒక ట్రెండ్ కూడా కనిపించింది కదా. I'll tell you something. Media makes you or breaks you. True. మీడియా తలుచుకుంటే శ్రీదేవి చౌదరి కెన్ బి నెక్స్ట్ చీఫ్ మినిస్టర్. మీడియా తలుచుకుంటే తొక్కేస్తారు. సేమ్ మోనాలిసా కేసులో ఆర్డినరీ లుకింగ్ గర్ల్, బట్ ఏఐ వలన దే మేడ్ లుక్ గుడ్ అండ్ ఎవ్రీబడి స్టార్టెడ్. సో ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐ డూ యువర్ ఇంటర్వ్యూ టుమారో సంబడి ఎల్స్ విల్ కాల్, బట్ వీ హ్యావ్ టు డిసైడ్ వెదర్ మనం చేస్తాం లేదని. సో దిస్ ఇస్ సోషల్ మీడియా హెస్ బికమ్ టూ బిగ్ నౌ. అవును, ఎవ్రీథింగ్ ఇస్ లైక్ నడుస్తే సోషల్ మీడియా, తింటే కెమెరా, పక్కన వాళ్ళకి ఇస్తే కెమెరా, ఎవ్రీథింగ్ ఇస్ ఆన్ ఇన్స్టాగ్రామ్. నేను కూడా పోస్ట్ చేస్తున్నాను కదా. బట్ ఫర్ మీ పోస్టింగ్ కుంభమేళా వాజ్ టు spread Sanatan Dharma, that everybody should take their parents and go. This is the greatest opportunity. 140 years mali manam muni manavaralu kuda chodadu. So that is what my idea of posting on Instagram is, to how important is to be spiritual and to take everything, like it's a, I don't know, I'm very happy that I went. Very, very happy. ఎగ్జాక్ట్లీ. సో మనం అన్ని ఆస్పెక్ట్స్ని టచ్ చేసిన తర్వాత మిగిలింది పాలిటిక్స్. ఇంట్రెస్టింగ్గా ఉంటుందా లేదా? ఆస్క్ కవిత. ఎలాగో ఫ్యామిలీలో ఉన్నారు కదా, ఒక గ్రాండ్ మదర్, యా, అంటే నాయనమ్మ's sister. ఓకే, షీఈ్ విమలాదేవి గారు. షీ వాజ్ కమ్యూనిస్ట్ ఎంపీ ఫ్రమ్ ఏలూరు. యా, నాన్నగారు అది కూడా వద్దంటారు, పాలిటిక్స్ కూడా. యూ షుడ్ బీ, I don't know, he never liked politics also, because మనం అలా మాట్లాడలేమమ్మా. నేను మాట్లాడతాను నాన్నగారు, మీరు మాట్లాడిన పని నేను మాట్లాడతాను. But then when Dr. Rajshri గారు ఉన్నప్పుడు he said that you should come into politics. But I don't know, I mean, direct politics I'm little bit wary, because నేను అంత, ఇప్పుడు లాంగ్వేజ్ విన్నారా కవిత మీరు? ఆ లాంగ్వేజ్ నేను మాట్లాడలేను. I'm daring, I'm very straightforward. I think straightforward people, politics is something which is like, but I support BJP. Oh, okay. అందుకే నా ఆరెంజ్ saffron.
యా సాఫ్రాన్ Delhi అందుకేనా we సార్ won, right? యా అందుకేనా Yeah, I love Modi ji. He's such a today if you see India is respected everywhere in the world because of our prime minister. Very strong personality. Stand he supports what is right. If you see Christianity, they promote their Christianity gurinchi preaching చేస్తారు. But did you see Muslims, for example, they preach their religion. But did you ever see Hindus preaching everywhere, anywhere? We don't preach. Hinduism existed long time ago. We don't need to preach. And I love Modi's government and BJP and RSS. And why not? ఎందుకని I feel secured when I see my Prime Minister Modi ji. ఓ I feel very secured that my country is in safe hands. A lot of people say, ala antaru, these people are controlling. Nothing like that. Like if you see in Andhra, I used to support in my Instagram, I'm sure you saw, I supported Jagan Mohan Reddy garu. It's because I like Rajshekar Reddy garu. ఓకే It's like that. Not that Jagan is exactly like Rajshekar Reddy garu, but now I don't support anyone. I only support BJP. One party, one nation, one party. ఓకే సో మీరు ఐ ఫీల్ ప్రొటెక్టెడ్ అని మీరు అప్పుడు అన్నారు మోదీ పిఎంగా ఉన్నారు కాకపోతే ఒక రైట్ వింగ్ యాక్టివిటీ చాలా పెరిగిపోయింది ఒక హిందుత్వం అనేది లేకుంటే ఆర్ఎస్ఎస్ భావజాలం విపరీతంగా పెరిగింది మాబ్ కల్చర్ అనేది వచ్చింది యాక్సెప్ట్ చేయకపోతే అటాక్స్ చేస్తున్నారు అనేది ఇవన్నీ వాటిని ఎలా తీసుకుంటారు మీరు ఎలా చూస్తారు That is wrong. You cannot attack mob culture is wrong. But there's nothing wrong in promoting and supporting your religion, that is Hindu. Why not? Doesn't Christianity support their religion? Pastors who every matal marpistam converting Christianity చేస్తున్నారు కదా. So why should we not do? Today if we don't do, we won't be anywhere. People may not like it. For me, I have my goddaughter who is a Christian. I can't tell the name, but whoever is seeing that will know. ఓకే So Biranika, Mohan Babu garu called is a Christian. అయ్యా ఐ నో Right? But she's I don't have a daughter. She's like my daughter. And she's beautiful soul also. Tan పిల్లలకి నలుగురు పిల్లలకి నాకు తెలిసింది నేను నేర్పిస్తున్నాను. I teach them Bible. But మీకు తెలిసింది మీరు నేర్పించుకోండి. I have no issue. That's the beauty of that girl also. But Hinduism preaching the mob culture is wrong. That we created. Modi ji never said that. But he's a protector. And I feel, again I'm repeating, I'm very secured about him as a prime minister for me. సో తెలంగాణకి సంబంధించి ఎలా ఉంటుంది అనుకుంటున్నారు మీరు I can't comment on Telangana because Revanth Anna is like a brother to me, very close to me, and he's Congress. But honestly, I would like one nation, one election. I won't say Revanth Anna is like, I can't comment, sorry. I'm diplomatic anukondi. I learned to be diplomatic now. I know. If you're saying this government is doing great, I don't know. Yeah. You can understand what I'm saying. I'm not happy. Okay. Yeah. సో ఇక్కడ కూడా మేము బాగా వేస్తాం లైక్ ఢిల్లీలో వచ్చినట్టుగా ఢిల్లీ తర్వాత నెక్స్ట్ స్టెప్ తెలంగాణలో పెడుతున్నారు Delhi was great, Kavita. అవునా I knew Delhi, BJP is going to win, but narrow margin we won, right? But విన్నయం EVM అయితే చేంజ్ అవ్వాలి. EVM చేంజ్ హ్యాక్ అయితే చాలా మెజారిటీ వస్తుంది కదా. ఇట్స్ ఓన్లీ ఎవ్రీ లీడర్ దగ్గర 500,000. Exactly. Why BJP won in Delhi is because the educated people came out and voted. Okay. Yeah. A lot of people said Pawan Kalyan garu ellaru campaign chesaru Telugu vallandaru bayatiki vacharu. I don't think so. They voted only for BJP. సో తెలంగాణలో ఎంత దూరం ఉంది బీజేపీ రావడానికి టైం పడుతుందా టైం పడుతుంది చాలా ఎందుకలా they're not very honestly, you want me to be brutally honest, BJP is not encouraging women. Telangana BJP is not encouraging women who have lot of education at all into politics. There's too much of caste politics. There are 2-3 ladies from BJP in Telangana who are kammas told me, akka asal kammol antene support cheyatledu. I said, wow, really, I'm a kamma, right? So for me to support my community is very, very important. Nee community nu support cheskopote nu pakkan community ni support chestavu. So that was very bad, and such highly educated women there, doctor chadukunnollu, they never encouraged. So this message will pass on. I definitely will pass on. I already passed on in Delhi also. We should encourage women.
from all caste. It's not Kamma community, Reddy kadu, Kapu kadu, em kadu. Women have to be strong and come into politics. It's very, very important. ఎగ్జాక్ట్లీ. Because woman is a great species. She's a mother, she's a daughter, she takes care of the home. She can run the nation. And Modi ji supports women. ఎగ్జాక్ట్లీ. వికసిత్ భారత్ అనుకున్నప్పుడు అన్ని వైపుల నుంచి ఆ వికాస్ అనేది కనిపిస్తేనే కదా మనం ముందుకు వెళ్ళేది. సో మీరు చెప్పినట్టుగా కొన్ని చోట్ల ఎక్స్క్లూజన్ ఉండి, కొన్ని చోట్ల ఇంక్లూజన్ ఉండి, అందరినీ మేము కలుపుకొని ముందుకు వెళ్తున్నాము అనేది ప్రాక్టికల్గా అక్కడ చూపించగలగాలి. Absolutely. And we have to support women, and women have to come out strong. Ippudu kuda politics lo it's different, Kavita. I don't want to open my mouth. I'm very straightforward. Cheppastanu nizalu gaani, but it's very tough for a woman. So they go through lot of grind, and it's సో తెలంగాణ బీజేపీ విమెన్ ని ఇంక్లూడ్ చేసుకోవట్లేదు కొంచెం particular caste. Yeah, okay. Particular caste. Normal వేరే కాస్ట్ వాళ్ళైతే వాళ్ళ పాపం వాళ్ళు పని చేయించుకుంటున్నారు, తిప్పుతున్నారు, చేయించుకుంటున్నారు, అన్ని చేస్తున్నారు. Are they giving chances? No. Opportunities? None of the Telangana BJP women are happy. It's always male dominated. Politics is male dominated. Yeah, that's why I love Jayalalitha madam. I mean, Sonia Gandhi is the head of Congress. What a dynamic woman. Anta husband poina kuda she's cool. There are a lot of women who we appreciate and admire. My role model is Jayalalitha madam. So okay, meet ayyara eppudana? Once I met, only once. Very nice person. Such a beautiful soul, I think. Yeah. సో ఇప్పుడు ఎలాగో మంచు ఫ్యామిలీ, వెరోనికా మీ ఫ్యామిలీ రిలేటివ్ కాబట్టి అలా క్లోజ్ అసోసియేషన్, ఫ్రెండ్షిప్ ఎవరితో ఉంది ఫిల్మ్ ఇండస్ట్రీలో? I'm close to a lot of families, but Mohan Babu గారి ఫ్యామిలీ అంటే నాకు చాలా ఇష్టం. He's nice. మంచు ఫ్యామిలీ అనగానే ఈ మధ్యన అంతా ఎందుకు డివైడ్ అయిపోయారు, కొట్టుకుంటున్నారు, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు, దే ఆర్ నాట్ అలోవింగ్ పర్మిషన్స్, రావట్లేదు, ఎందుకు వస్తుంది అదంతా? I know that family very closely. Okay. ప్రతి ఫ్యామిలీస్లో గొడవలు అవుతాయి కదా. బట్ honestly, media took it to the next level. ఆ రోజున, let me be very honest, గేట్ లోపలికి వచ్చారు కదా, అండ్ మోహన్ బాబు గారు ఆల్రెడీ చాలా అప్సెట్ ఉన్నారు. ఇటా ఇష్యూస్ అవుతున్నాయి, వాట్ ఎవర్ ఇష్యూస్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ ద ఫ్యామిలీ. మన ఫ్యామిలీలో కూడా అవుతున్నాయి, మీ ఫ్యామిలీ కూడా అవుతాయి. ట్రూ. హీ టుక్ ద మైక్ అండ్ లిటరలీ పుట్ ఇట్ ఆన్ హిస్ ఫేస్. మీరు కూడా చూసారు, అందరు చూసారు. బట్ ఎస్, హీ వాజ్ అగ్రెసివ్ అండ్ వాట్ ఎవర్ హ్యాపెండ్, లేటర్ హీ అపాలజైజ్డ్. అంత అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ హూస్ ఫాల్ట్? ఇట్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్. మనం బయటికి తెచ్చినందుకు ఇదంతా అయింది. మనం బయటికి తాకపోతే అయ్యేది కాదు. యా, సినిమాల గురించి ఎలాగో మాట్లాడుకుంటున్నాం కాబట్టి, యాజ్ అ యాక్టర్ ఫ్రెండ్స్ ఇన్ లా అనే ఒక మూవీలో చేశారు. ఇప్పుడు మీరు అనౌన్స్ చేశారు 2 మూవీస్ వచ్చాయి నాకు అనేది. 2 మూవీస్లో క్యారెక్టర్ ఏంటి? ఐ డోంట్ నో కవిత, నిన్న ఫోన్ చేశారు వాళ్ళు. సో ఐ వాంట్ టు సిట్ అండ్ లిసన్ టు వాట్ క్యారెక్టర్ వీఆర్ ప్లేయింగ్. సో ఐఎమ్ ఆల్సో ఎక్సైటెడ్. ఐ లవ్ యాక్టింగ్. యాక్టింగ్ ఇస్ emotions, right? I know. So it is something which I really love. So I'll definitely do if I get good film. So రామాయణంలో ఏ క్యారెక్టర్ నచ్చుతుంది? I love Sita. But my age, they'll take younger generation. So I know. So it's okay. Whatever, the role has to be strong role. Whatever we play in the role, we'll see whatever comes. యాజ్ ఎ ప్రొడ్యూసర్ మీరు కూడా ఇప్పుడు ప్రొడ్యూస్ చేద్దాం అనుకుంటున్నారా? No, I'm concentrating more on, I can't tell what I'm doing right now, but time will tell. But I'm working on a different project right now. ఏంటది? No, I can't. అప్పుడే రివీల్ చేయదలుచుకోలేదా? It's not good also. So we're working on the project. I'll definitely tell you when it's ready. డెఫినెట్గా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీదేవి గారు. ఒక నేను మాట్లాడిందంతా ఒక మిక్స్ ఆఫ్ ఎవ్రీథింగ్, అన్ని కలగలిపి. The controversial subject for me. That is also the part of mix. Really? అన్నీ ఉన్నాయి కదా, ఉంటేనే కదా. But he's an amazing person. If you know him actually closely, he's a gem of a person. Mohan Babu is like a gem of a person. And Vishnu is very disciplined, great father, greatest son. అంటే వాళ్ళ ఫాదర్ దాటి ఆ బాబు ఏం చేయడు ఇంకా. Manoj, see, Lakshmi, Manoj are good. I don't know, I know all of them. This is something which I myself didn't understand where it went wrong. Okay. In house when you have children, it is like. So best wishes to you, Sridevi garu, for Thank you. me coming up projects కోసం. Thank you.
మూవీ అండ్ మీరు రివీల్ చేయనటువంటి ఇంకొకసారి కొత్త Yes, ప్రాజెక్ట్ that I'll do. కూడా ఐ థింక్ సూన్ వీఆర్ గోయింగ్ టు మీట్ వన్స్ అగైన్ ఆ Yes. ప్రాజెక్ట్స్ కోసం అండ్ ఈ Yes. షూట్ స్టార్ట్ అయిన తర్వాత I loved the interview with you. You're so thank you. spontaneous, and it was easy for me to talk also. థ్యాంక్ యూ సో మచ్ And thank you so much. Thank you అండ్ so మనకి much. 2-3 ఉన్నాయి. యూ సెడ్ యు ఆర్ గోయింగ్ టు షో యువర్ శారీస్ అంతా ఒకసారి అదొకటి చేద్దాం మనం. అది కూడా You're fixing on the camera now? డెఫినెట్ గా Let's do it. Yeah, anytime. సో వి విల్ డూ దట్ అండ్ Anytime. బెస్ట్ విషెస్ టు యూ. Thank you so much. కమింగ్ అప్ ప్రాజెక్ట్స్ కోసం Thank you. ఇలాగే స్ట్రాంగ్ గా ఉండండి, పాజిటివ్ గా ఉండండి, ఆ వైబ్రేషన్స్ ని అందరికీ ఇవ్వండి. Thank you so much. Thank Spread you the smile. so Thank much. you.